మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ సమరం గారు. అందరికీ తెలిసిన వారు, సుపరిచితులు. నిజంగా స్వాతి అంటేనే, ఆ దినపత్రిక అంటేనే సమరం గారు. వారి కోసమే ఆ దినపత్రికల్ని కొంటారు అని అందరికీ తెలుసు. అప్పట్లో అందరూ హాస్టల్లో అయితేనేంటి, జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇంట్లో భర్తలు ఏంటనే అందరూ దొంగగా వాళ్ళ దిండ్ల కింద కూడా పుస్తకాలు పెట్టుకునేవారు. అవునా కదా? సో అలాంటి సమరం గారితో ఈరోజు సూపర్ ఇంటర్వ్యూ చేద్దామండి. సో ఇప్పుడు సమరం గారితో ఫటాఫట్ ధనాధన ఆన్సర్. నేను ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతా, సార్ ధనాధన ఆన్సర్స్ ఇస్తారు. మీరు అన్నారు నిజంగా చిన్నపిల్లల్లో, టీనేజ్లలో చాలా చేంజెస్ వస్తాయి అనేసి. యుక్త వయసులో వచ్చే శారీరక మార్పుల గురించి ఎవరు చెప్పాలి వాళ్ళకి? తల్లిదండ్రులు చెప్పాలా, టీచర్లు చెప్పాలా? ముందు తల్లిదండ్రులకు విజ్ఞానం కలిగించాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చెప్తున్నాము, దీని ద్వారా తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి. చేస్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్తారు. తల్లి తండ్రి ఇద్దరు ఫస్ట్, వాళ్ళ తర్వాత స్కూల్లో చెప్పాలి, తర్వాత పెద్దవాళ్ళు చెప్పాలి. ఇంట్లో ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళు చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్ మన తాత, మా అమ్మమ్మ, నాయనమ్మ, వీళ్ళు చెప్పాలి. అలా గురువు రోజు మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేండి. గురువు ఇది గురువు. అంచేత టీచర్ చెప్పాలి. గురువుని మీద గురువే దైవం, గురువు దైవం అంటే గురువే దైవం అంటారు కదా. గురువే దైవం, డౌట్ లేదు. గురువు నేర్పని విద్య విద్య కానేరదు. గురువు నేర్పని విద్య కానేరదు. మరి నేను నూరు గురువు నేర్పాలి విద్య. మీ అంత మనం చదువుకునే సరిపోదు. గురువు మీ అందరం గురువుల దగ్గర మరి చదువుకున్నాం కనుక మీరు తయారయ్యాం, నాలెడ్జ్బుల్గా తయారయ్యాం. మాత మరి ఎన్ని నాకు ఎవరు దాన్ని సందేహాలు తీరుస్తారు? ఊరికి అలా చదువుకుంటూ వచ్చేస్తున్నాండి, ఏం రాదు. సార్, చాలా మంది యువతలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటే ఈ హస్త ప్రయోగం వల్ల బలహీనత వస్తుంది అని చాలా భయపడుతూ ఉంటారు. అంటే మీరు ఇందాక కూడా గత వీడియోలో కూడా చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారి అలా భయపడే యువతకి మీరు ఏం చెప్తారు? హస్త ప్రయోగం అనేది ఏ రకమైన హానికరం కాదు, అది ఆరోగ్య లక్షణమే అంటాం. ఎలాగా అంటాం? హస్తప్రయోగం అనేది న్యాచురల్గా అలవాటు. మనకి ఆకలిస్తే, మన ఆకలి అనేది న్యాచురల్ ఇన్స్టింక్టివ్, దాహం న్యాచురల్ ఇన్స్టింక్టివ్, నిద్రపోవడం న్యాచురల్ ఇన్స్టింక్టివ్. ఆరగానే హస్తప్రయోగం అనేది న్యాచురల్గా అలవడుతుంది. ఒక వయసు వచ్చాక చెప్పాను మీకు, యవ్వనం వయసు వచ్చాక, అంటే వాడు 15, 17 వచ్చాకల్లా అంగం లేచి మాట నుంచుంటూనే ఉంటుంది. కొద్దిగా ఏమాత్రం వాళ్ళు లైంగిక భావాలు వచ్చారు కల్లా వాడు ఒక రకమైన ప్రేరణ కలుగుతుంది. న్యాచురల్గా ప్రేరణ లేచింటే ఇలా అంటాడు అనగానే వీరు పడిపోయేటప్పుడు వాడికి తెలియని అనుభూతి కలుగుతుంది. ఇలా అన్నాగానే అనుభూతి పడిపోతుంది. వీర్యం మొట్టమొదటిలో చాలా ఫాస్ట్గా పడిపోతుంది. వాడు తెలియకుండా ఆ మధుర అనుభూతి, అబ్బా ఎంత ఆటోమేటిక్గా. ముందేమో అది న్యాచురల్గా నిలబడి చెప్పాను ఉంటుందని, ఎందుకంటే హార్మోన్ ఇలా ఎందుకు ఇలా ముందు ఇలా అంటాడు అనేటికల్లా ఏదో అక్కడ తెలుస్తుంది, ఫీలింగ్ అలా చేయాలి, మనసు చెప్తుంది. ఇలా అంటాడు, పడిపోయింది. ఆ అనుభూతి ఆటోమేటిక్గా అలవాటుగా మారుతుంది. అయినా తప్పులేదు, అలవాటుగా మారినా తప్పులేదు. ఎవడైనా నేను ఎప్పుడూ హస్తప్రయోగం చేయలేదంటే వాడి సెక్స్ పరంగా వాళ్ళు ఉండాల్సిన హార్మోన్స్ లేవు, వాడికి టెస్టిస్ లేవు, టెస్టిస్ ఉన్న హార్మోన్లు ఉత్పత్తి కావట్లేదు. నేను ఎప్పుడు హస్తప్రయోగం చేయలేదు అని ఎవడన్నా అన్నాడంటే మాత్రం డెఫినెట్గా వాడికి ఏదో డిఫెక్ట్ ఉంది. వాడు సెక్స్ పనికిరాడు, దేనికి పనికిరాడు, వాడు గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు. గ్రోత్ కూడా ఉండదు. టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎవరికైతే సరిగ్గా ఉంటుందో వాడు తప్పకుండా హస్తప్రయోగం చేస్తాడు. హస్తప్రయోగం చేయలేదంటే వాడికి టెస్టోస్టెరోన్ లేదు. టెస్టోస్టెరోన్ లేకపోతే ఎదుగులు సరిగ్గా ఉండవు, కండాలు సరిగ్గా తయారవు, ఎముకలు సరిగ్గా ఉండవు, మైండ్ కూడా. అందుకని హస్తప్రయోగం ఆరోగ్య లక్షణం తప్ప అనారోగ్య లక్షణం కాదు అని చెప్పి. అలాగే వీర్యం పోతున్నాయి, వీర్యం ఏమి లేదు. వీర్యం ఎలా తయారవుతున్నారు? టెస్టిస్లోంచి, వృష్ణాల్లో నుంచి వీర్యకిరణాలు తయారైతే అవి ఒక గొట్టం ద్వారా ట్రావెల్ చేసి వచ్చి ఒక తిత్తి ఉంటుంది, సెమినల్ వెసికల్స్ అంటాం. అది యూరినరీ బ్లాడర్ కింద ఉంటాయి. ఉంటే దాంట్లో వచ్చి చేరతాయి. చేరాక ఒక రోజు 2 రోజులు ఉండాలి. చేరాక ఎలా అయితే ఒక చేపలు ఉన్నాయి, చేప నుంచి నీటిని బయటపడితే చచ్చిపోతుంది. ఆ చేప నీటిలో ఉంటేనే అది బతుకుతుంది. అది ఏముందో దాంట్లో ఏముండదు, నీరు అక్కడ ఉంది. నీటిలో పెద్ద ఏ రకమైన న్యూట్రిషన్ ఏమి ఉండదు నీటిలో.
అలాగా ఆ నీటిలో మాత్రం కొద్దిగా ఏదో కొద్దిగా ప్రోటీన్ ఉంటాయి, సెమినల్ వెసికిల్స్ ద్రవం ఉంటుంది. ఆ ద్రవంలో ఒక జింక్ ఉంటుంది, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని విటమిన్స్ లాంటివి ఉంటాయి. ఈ వీర్య కణాలు వచ్చి అక్కడ చేరతాయి. చేరితే అక్కడ అవి సర్వే అవుతాయి బయటకు వచ్చేదాకా. కొంతమందిలో ఆ వీర్యం బయట రావడానికి 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు. ఈ 4 రోజులు అవి సర్వే అవ్వడం కోసం, ఎలా అయితే చేపలు సర్వే అవ్వడం కోసం నీటి కుండీలు ఎలా ఉంటాయో, ఆ సెమినల్ వెసికిల్స్లో అక్కడ నోట్లో ఉమ్మెలా ఊరుతుందో అలా అక్కడ నీరు ఊరుతుంది. నోట్లో సలవ ఊరినట్టు దాంట్లో సర్వే అవుతాయి. సరే, ఎందుకు సర్వే అవ్వాలి? ఆ వీరి కణాల ద్వారానే గర్భం వచ్చేది. అంచేత అది బయటకు అది వచ్చేది ఎంతో ఉండదు ద్రవం. అంచేత ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది కింద. ఆ గ్రంథి ఎప్పుడైతే వీర్యం బయటకు వస్తుందో బయటకి నెట్టడం కోసం అని చాలా ఎక్కువ క్వాంటిటీ, అది ఒక నిమ్మకాయలు పిండితే ఎలాగ వస్తుందో ప్రోస్టేట్ గ్రంథి ఇలా స్క్వీజ్ చేస్తుంది. చేయగానే ద్రవం వచ్చి మొత్తాన్ని బయట పెడుతుంది. ఏకదం ఒక్కసారి ఇలా వచ్చేసరికల్లా అక్కడ చక్కగా వీర్యం బయటకు వచ్చాడు ఒక అనుభూతి కలుగుతుంది. ఎందుకని? కామనాలన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. ఈ వీర్యం అనే దాంట్లో ఏముంది? వీర్య కణాలు ఉన్నాయి, మామూలు నీరు లాంటిది ఉంది, పాలు వంటి పలసని పదార్థం ఉంది, అంతే కదా. దాంట్లో ఏ రకం ఇది ఏమీను ఎక్కడ తయారయ్యి అక్కడ ఊరికి మరి చెమట ఎలా పడుతుందో, చెమటకి విలువ ఉందా? లేదు. చెమట ఎలా పడుతుందో అక్కడ అలాగా నీరు తయారు. మామూలుగా ఏమనుకుంటారు వీళ్ళు? మనం తిన్న ఆహారం వీర్యంగా మారుతుంది అనుకుంటారు. తిన్న ఆహారం వీర్యంగా మారదు. మన తిన్న ఆహారం అతి సారవంత పదార్థం వీర్యంగా మారుతుంది చెత్త గ్రంథాలు రాసున్నాయి, చెత్త మాట రాసినాయి గ్రంథాలు. అని కరెక్ట్ కాదు. మనం తిన్న సారవంత పదార్థం వీర్యంగా మారదు. కొంతమంది మజిల్ స్క్వీజ్ చేసి దాని మీద చెరుగడ్డి ఎలా దాంట్లో చేసే స్క్వీజ్ చేసి ఎలా ఉంటుందో అలాగా వస్తూ ఉంటారు. అలా కాదు. కేవలం టెస్టికల్స్ నుంచి తయారైన వీర్య కణాలు గొట్టం ద్వారా సెమినల్ వాస్ డిఫరెన్స్ గొట్టం ద్వారా వచ్చి శుక్రకోశాలు చేరి అక్కడ ఊరికి 2 రోజులు 3 రోజులు, ఒకసారి ఒక రోజే ఉండొచ్చు, లేదా ఒక పూటే ఉండొచ్చు. అక్కడ ద్రవం ఉన్నప్పుడు మాత్రం ఆ వీర్య కణాలు జీవం ఉన్న కణాలు కనుక అవి ఇలా పాకేవి కనుక దానికి అవి చచ్చిపోకుండా కోసమని చేపలకు నీరు అలాగో వీటికి అలా నీరు లాంటి పదార్థం సెమినల్ వెసికిల్స్ రావడం, ప్రోస్టేట్ గ్రంథి నెట్టడం జరుగుతుంది. అంతేగాని ఇంకేముంది దాంట్లో? నథింగ్ ఇస్ దేర్. దీనికి ఇదంతా మేమందరం డాక్టర్ అందరం మేము ఫిజియాలజీలో చదువుతాం. మెడికల్ గాలో చేరిన మొట్టమొదటి సంవత్సరమే ఫస్ట్ ఇయరే మనకు పడిపోతుంది. వాట్ ఈజ్ సెమెన్, హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్. ఈ చదివిన దాన్ని వీళ్ళు వచ్చేసి వీరు చాలా విలువైంది, పోతే ఎంత మనిషి వీక్ అయిపోతారంటే ఎలా కుదురుతుంది? అలాగే ఏదో తప్పు చేసిన తప్పే న్యాచురల్ ఇన్స్టింక్ట్, అవి హార్మోన్స్ అవి లేకపోతేనే, హార్మోన్స్ లేకపోతే హార్మోన్స్ ప్రక్రియ జరగకపోతే, న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది లేకపోతే అసలు మనం ఏ పని చేయడం. బ్రెయిన్ పని చెప్పేదానికి ఒక ఇన్స్టింక్ట్ కావాలి. మనం నవ్వుతాం, ఏడుస్తాం, బాధతో బాధపడతాం. ఇప్పుడు ఒక బాధాకరం విషయం చెబుతారు, మేము గెల్లలేరు కొట్టలేదు, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకు వచ్చాయి? అవి ఇన్స్టింక్ట్స్. అలాగే అస్తమయం చేయడం అనేది ఉండాలి, అది ఇన్స్టింక్ట్. అది వాడిని లైవ్లీగా ఒక ఒక మగాళ్ళగా తయారు చేస్తుంది. తప్పకుండా ఆడవాళ్ళు కూడా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సెక్షువల్ థాట్స్ వస్తాయి. ఆ యూన్ లోపల గ్రంథులు ఉంటాయి, ఈ ఈస్ట్రోజన్లో స్టిమ్యులేట్ చేసి ఈస్ట్రోజన్ అయ్యి ఆ గ్రంథులపై యాక్టివేట్ అవుతాయి, దెబ్బలు ఊరుతాయి. ఆ మగవాళ్ళకి ఎలా అయితే రాత్రిపడి నిద్రలో కళలు వచ్చినా కళలు రాకపోయినా వీర్యం బయటకు వస్తుంటుంది. అలాగే ఆడవాళ్ళు కూడా కళలు వస్తాయి, వాళ్ళకి రొమాంటిక్ డ్రీమ్స్ వస్తాయి, రొమాంటిక్ థాట్స్ వస్తాయి. అవి వచ్చేప్పుడు ఒక్కసారి కొంతమంది లేడీస్ చెబుతారు, మా వచ్చి డాక్టర్ గారు ఒకసారి సడన్గా 1/2 గ్లాసు నీళ్లు ఉలికినట్లు నాకు ఒక లంగా తడిసిపోతుంటే చెబుతారు వాడు. 1/2 గ్లాసు నీళ్లు వచ్చిందని చెప్తారు వాడు. 1/2 గ్లాస్ అంటే ఏవుల్లో తయారీ, వాళ్ళకి అంత సెక్షువల్ థాట్ అంత ఎక్కువగా ఉందన్నమాట. అంటే గ్రంథులు అంత యాక్టివ్గా ఉన్నాయి. ఆ యాక్టివ్గా ఉండాలి. మన బాడీలో ఏదైనా సరే స్పందించే గుణం, మనకు స్పందించే గుణం ఉండాలి. ఎలా అంటామో అక్కడ స్పందించే గ్రంథులు ఉండాలి. అది హెల్తీ సైన్. అది బ్యాడ్ సైన్ ఎలా అవుతుంది? ఇదే సెక్స్ ఎడ్యుకేషన్. చాలా థ్యాంక్స్ అండి. మా దగ్గరికి వచ్చి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చున్నందుకు నిజంగా కృతజ్ఞతలు. నమస్కారం.